శ్రీరాముడు స్వయం వ్యక్తమూర్తిగా వెలసిన అత్యంత అరుదైన విశిష్టమైన ప్రాంతం కరీంనగర్లోని ఇల్లందకుంట. అరణ్యవాసంలో శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణుడు ఇల్లంద ప్రాంతంలోని ఎత్తైన గుట్టల మీదనున్న ఇల్లంద వృక్షాల నడుమ కొన్ని రోజులు ఉన్నారట. అప్పుడు ఆయన స్వయంగా ప్రతిష్ఠించి పూజించిన శివలింగం ఉండడంతో ఇల్లందకుంట భక్తులను మరింతగా ఆకర్షిస్తోంది. చాలా ఏళ్ల నాటి ఈ గుడికి 4 వైపులా 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. చుట్టూ తెలుపు రంగు గోడలు, మధ్య మధ్య జాజు రంగు గోడల మీద దేవీ దేవతల విగ్రహాలతో గుడి ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. పంచరాత్రగమన శాస్త్రం ప్రకారం నిర్మించిన ఈ గుడి ప్రధాన ద్వారం మీద ఉన్న శిఖరం బంగారు వర్ణంలో వెలిగిపోతూ ఉంటుంది. శిఖరం మీద పంచ కలశాలు ఉన్నాయి. పశ్చిమ ముఖానికి ఉన్న ఈ ద్వారం మధ్యలో సీతారామ లక్ష్మణులను సేవిస్తున్న ఆంజనేయ విగ్రహం కనిపిస్తోంది.